తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. భద్రాద్రి రామాలయం భూములు కబ్జాకి గురైన ప్రాంతానికి స్వామీజీలు హిందూ సంఘాలు రానున్నారు. ఇటీవల ఆలయ ఈవో రమాదేవిపై జరిగిన దాడి నేపథ్యంలో స్వామీజీల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పురుషోత్తపట్నం గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అయితే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఆంధ్ర తెలంగాణ పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. రైట్ తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. భద్రాద్రి రామాలయం భూములు కబ్జాకి గురైన ప్రాంతానికి స్వామీజీలు హిందూ సంఘాలు రాబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్ మ్యూట్ లో ఉన్నారు. రైట్ తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి భద్రాచలం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే కంటిన్యూ అవుతుంది. టెన్షన్ వాతావరణం కూడా నెలకొంది. భద్రాచలం రామాలయం సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములో వివాదం కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో దాని పరిష్కారం దిశగా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కావచ్చు, స్వామీజీలు కావచ్చు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో రమాదేవి మీద దాడి జరిగిన అనంతరం దేవాలయాల భూముల ఇష్యూ అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా దీనిపై చొరవ చూపాలని పెద్ద హిందూ సంఘాలు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా ఆలయాల పరిరక్షణ కమిటీలు కావచ్చు, హిందూ సంఘాలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, స్వామీజీలు, పీఠాధిపతులు కూడా ఈ ఆలయ దేవాలయానికి సంబంధించినటువంటి భూముల విషయంలో ఎటువంటి చర్యలకైనా ముందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని చెప్తున్నారు. కబ్జాకు గురవుతున్నటువంటి భూములు అరికట్టాలి, కబ్జా కాకుండా అడ్డుకోవాలి. ఆ భూములన్నీ కూడా రాముల వారికి సంబంధించింది. దీని మీద ఇప్పటి వరకు పరిష్కారం ఎవరూ చూపలేదు. దీని మీద మేము కూడా పరిష్కారం చూపుతామంటూ స్వామీజీలు అలాగే చాలా మంది హిందూ సంఘాల నేతలు కూడా భద్రాచలం చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఏటపాక మండలంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం ఏదైతే ఉందో పురుషోత్తపట్నం రాముల వారి భూములు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పురుషోత్తపట్నం సంబంధించినటువంటి ప్రజలు కూడా దీనికి పరిష్కారం చూపాలంటూ కూడా చాలా సార్లు వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే భద్రాచలం దేవాలయం అధికారులకు అలాగే పురుషోత్తపట్నం సంబంధించిన గ్రామస్తులకు పలుమార్లు గొడవలు కూడా జరిగింది. దీని మీద చాలా సార్లు కూడా గొడవలు జరిగిన తర్వాత కూడా వీరి మీద వారు కూడా కేసులు పెట్టుకోవడం జరిగింది. తదనంతరం ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఈవో రమాదేవి మీద దాడి తర్వాత కూడా పురుషోత్తపట్నం గ్రామస్తులు ఆ భూములను కొంతమేర వాడుకోవటానికి లీజుకిచ్చారంటూ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్, ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. అయితే అవి ఏవి నిజం ఏవి నిర్ధారణకు రాలేదు. దేవాలయానికి సంబంధించిన భూములు 900 ఎకరాల వరకు ఉందని ఆలయ అధికారులు లెక్కలు చెప్తుండగా అన్యాక్రాంతం అవుతుంది. అదంతా కూడా కబ్జాకు గురవుతుంది. దాన్ని అడ్డుకునేందుకు వెళ్ళినందుకే దేవాలయానికి సంబంధించిన అధికారులపై ఆ గ్రామస్తులు దాడి చేస్తున్నారంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇటు పురుషోత్తపట్నం గ్రామస్తులు కావాలని అధికారులు హింసిస్తున్నారంటూ వాళ్ళు చెప్తున్నారు. ఈ రెండింటి విషయాల నేపథ్యంలో ఇటు స్వామీజీలు కావచ్చు, హిందూ సంఘానికి సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే పురుషోత్తపట్నం గ్రామస్తులు అక్కడ ఉన్నటువంటి వారితో కూడా హిందూ సంఘాలకు సంబంధించిన నేతలు అలాగే స్వామీజీలు, పీఠాధిపతులు కూడా చర్చించిన అనంతరం దీని మీద ఒక పరిష్కారం చూపే అవకాశం అయితే కనపడుతుంది. దీని మీద హెచ్ఎండి కూడా ఎక్స్క్లూజివ్ గా మనం అనేక డిస్కషన్స్ పెట్టడం జరిగింది. అలాగే దీని మీద మొదటి నుంచి కూడా దేవాలయాల భూముల పరిరక్షణ కోసం
హెచ్ఎంటీవీ ముందుగా అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా భద్రాచలం ఆలయ భూముల విషయంలో కూడా ఇటు పురుషోత్తపట్నం గ్రామస్తులు కావచ్చు, అటు ఆలయ అధికారులు కావచ్చు సమన్వయంతో పరిష్కారం చూపుకోవాలని ముందుగానే తెలపడం జరిగింది. దీని మీద కూడా స్వామీజీలు ముందుకు వచ్చారు. అలాగే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, అలాగే ఆర్ఎస్ఎస్ సంబంధించిన హిందూ సంఘాల నేతలు కావచ్చు చాలా వరకు కూడా ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఏటపాక మండలంలో ఉన్న పురుషోత్తపట్నానికి చేరుకున్న అనంతరం అక్కడ పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి రామాలయానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా పర్యవేక్షించి అనంతరం గ్రామస్తులతో ముఖాముఖి కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు కూడా దీని మీద ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. ఆ ప్రాంతానికి పూర్తిగా కట్టి బందోబస్తులతో కూడా భద్రత ఏర్పాటు చేయడంతో పాటుగా లోకల్ గా ఎవరన్నా గొడవలకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు దగ్గరుండి ఆ గొడవలు జరగకుండా చూసేందుకు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటుగా లోకల్ గా ఉన్నటువంటి గొడవలు చేసే వారిని కూడా ఇప్పటికే అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు పురుషోత్తపట్నం, ఏటపాక అలాగే మరికొన్ని చోట్ల ఉన్నటువంటి రామయ్యకు సంబంధించినటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దానిపై కూడా హిందూ సంఘాల ముఖ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా దేవాలయ అధికారులతో కూడా మాట్లాడనున్నారు. మొదటి నుంచి కూడా రామాలయ భూముల విషయంలో గత 10-15 ఏళ్లుగా ఎన్నో వివాదాలు అనేవి తలెత్తుతున్నాయి. పురుషోత్తపట్నం భూములతో పాటుగా మిగతా ప్రాంతాల్లో ఉన్న భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయి. చాలా వరకు కూడా రాముల వారి మీద ప్రేమతో భక్తులు ఇచ్చినటువంటి భూములు, అలాగే మొదటి నుంచి రామయ్యకు ఉన్నటువంటి భూములకు సంబంధించి దేవాలయం పరిధిలో ఉన్నటువంటి భూములకు సంబంధించి లెక్కలు కూడా క్లారిటీ లేదు. వాటి మీద కూడా క్లారిటీ ఇవ్వాలని ఇటు స్వామీజీలు అలాగే హిందూ నేతలు కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు పర్యటన అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటు దేశవ్యాప్తంగా కూడా అటు మరోవైపు ఉత్తరాదిన అయోధ్య ఎంతైతే ప్రాచుర్యత ఉందో అలాగే దక్షిణాదిగా పేరుగాంచిన భద్రాచలానికి అంత అమోఘమైన పేరు ఉంది. అంత ప్రాచుర్యం ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి దేవాలయాన్ని సంరక్షించాలా, ఆలయ భూములు కూడా సంరక్షించాలంటూ కూడా పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం నుంచి కూడా చొరవ చూపే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించిన దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని మీద సమీక్షలు కూడా నిర్వహించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ రోజు పురుషోత్తపట్నంలో జరిగేటటువంటి స్వామీజీల పర్యటన తర్వాత మరిన్ని పరిష్కార మార్గాలు వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అయితే ఇటు పురుషోత్తపట్నం వాసులు అలాగే ఇటు స్వామీజీలు ఆ ప్రాంతంలో పర్యటించిన తర్వాత వారి ముఖాముఖిలో ఏం చర్చకు వస్తుంది, ఏమేం డీటెయిల్స్ మాట్లాడుకోవచ్చు, ఎటువంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి, భూములకు సంబంధించి అన్యాక్రాంతం అవుతున్న భూములు ఏవైతే ఉన్నాయో కబ్జా గురైతేనే వాటిల్లో ఇల్లు నిర్మించవచ్చా లేదా, అలాగే అక్కడ ఉన్నటువంటి పలు కట్టడాలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా కట్టి వాటి మీద ఎట్లాంటి తర్ఫీదు ఇస్తారని దానిపై పూర్తి స్థాయిలో ఒక వివరణ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మరో 2-3 రోజుల పాటు ఇది జరిగిన తర్వాత పరిష్కార మార్గాలు కూడా యోచన చేసే అవకాశం అయితే స్వామీజీలు యోచిస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాలకు చేరుకున్న స్వామీజీలు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, అలాగే రాముల వారిని కొలిచేటటువంటి చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువుల ముఖ్యుల నాయకులు కూడా అక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే కొంత టెన్షన్ వాతావరణం ఉంది. అయినప్పటికీ కూడా బందోబస్తు పూర్తి స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఆలయ ఈవో రమాదేవికి మీద జరిగినటువంటి దాడి తర్వాత పురుషోత్తపట్నం గ్రామస్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టి తమ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, కావాలని అధికారులు తమను వేధిస్తున్నారంటూ వాళ్ళు చెప్పిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఆలయ భూములు ఎంత ఉన్నాయి, ఆలయ భూములకు సంబంధించి ఎందుకు కబ్జాకు గురవుతున్నాయి, ఎందుకు కట్టడాలు కట్టుతున్నారు, ఎవరు వాళ్ళకి సహకరిస్తున్నారు అన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా చేసే అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా ఈ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి కూడా ఎక్కువగా దీని మీద రగడైతే కంటిన్యూ అవుతుంది. దీని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. దీపిక. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.